సన్సెట్ టైంలో ఫేవా లేక్ లో కయాకింగ్ చేస్తే ఏం ఫీల్ ఉంటది బ్రో, కానీ నేను మిస్ అయినా. వెల్కమ్ టు నేపాల్. ప్రస్తుతం పోఖరాలో ఉన్నా. అన్నపూర్ణ బేస్ క్యాంప్ పోవాలి అంటే ఫస్ట్ పర్మిట్ తీసుకోవాలి. నేపాల్ టూరిజం బోర్డ్ ఆఫీస్ సాటర్డే రోజు క్లోజ్ ఉంటది. అంటే లేక్ సైడ్ స్ట్రీట్ నెంబర్ 6, 7, 8, 9 లో చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉండే. ఒక బ్రో దగ్గర తీసుకున్న 1200 చార్జ్ చేసిండు. యాక్చువల్ గా అయితే 1000 రూపీసే. పర్మిట్ కి ఆధార్ కార్డ్ ఒక్కటి ఉంటే చాలు, అండ్ పర్మిట్ ఫోన్ లో ఫోటో ఉంటే చాలు, ఫిజికల్ గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. పర్మిట్ ఆన్లైన్ లో తీసుకున్నాక తెలిసింది నేపాల్ టూరిజం బోర్డ్ ఆఫీస్ సాటర్డే రోజు కూడా ఓపెన్ ఉంటదని. సర్లే ఇంకేం చేస్తామని ఆ పర్మిట్ పట్టుకొని చక్కగా యాక్ అండ్ ఎట్టి ట్రెక్కింగ్ గేర్ షాప్ కి పోయినా. ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నామంటే ట్రెక్కింగ్ కి కావాల్సిన సామాన్లు అన్ని కొనాలి కదా. నేనైతే కొన్ని రెంట్ కి తీసుకున్నా, కొన్ని కొన్నా. మొత్తం బిల్లు 4000 నేపాలీ రూపీస్ అయింది. ఇది రెంటల్ మెను. ఈ షాప్ లో ట్రెక్కింగ్ కి కావాల్సిన అన్ని రెంట్ కు దొరుకుతాయి. లేక్ సైడ్ స్ట్రీట్ నెంబర్ 6 దగ్గర ఉంటది షాప్. అన్ని తీసుకొని ఇన్ డ్రైవ్ లో బైక్ బుక్ చేసుకొని చక్కగా హరిచౌక్ కి వచ్చిన. ఇక్కడ నుంచే ఏబీసీ ట్రెక్కింగ్ పాయింట్ కి జీప్లు, బస్సులు ఉంటాయి. మంచి ఒక నేపాలీ స్టైల్ తాళి తినేసరికి జినుకి వెళ్లే జీప్ వచ్చింది. జీప్ కి 7000, 7 మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు. అంటే పర్సన్ కి 1K పడుతుంది. హరిచౌక్ నుంచి జీనుకి 30 కిలోమీటర్స్, 3 అవర్స్ జర్నీ. ఆన్ ది వే లొకేషన్స్ మస్తున్నాయి. 1 o'clock వరకు జీనుకి రీచ్ అయినా. అదే జిను డాండా సస్పెన్షన్ బ్రిడ్జ్ మస్తుంది కదా. ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక ట్రెక్కింగ్ ది నెక్స్ట్ వీడియోలో చెప్తా, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. హైదరాబాద్ నుంచి ఏబీసీ ట్రెక్ ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన. లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.